ఇది సాధ్యం, అది కూడా నిరూపించుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్గా అధ్యక్ష, నేను ఒకటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. పోలవరం, నల్లమల సాగర్, దీనివల్ల ఎవ్వరికి నష్టం లేదు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో సముద్రంలోకి పోయే నీళ్ళని మనం కానీ వాడుకోగలిగితే ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు, లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే తర్వాత ఫర్దర్గా ముందుకు తీసిపోయి గోదావరి పైన కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. దాని ఫలితాలు ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే కొంతమంది మా రామానాయుడు గారు చాలా క్లియర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం కూడా చెప్పాడు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష, దానికి ముందుగానే నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ రైపేరియన్ది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై నేను యుద్ధ భేరీ చేశాను. నేను ఆ రోజు అధ్యక్ష ఒక పక్క అన్ని ప్రాజెక్టులు అప్పటికే ఏదైతే మన రాజంపేట దగ్గర ఉండే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. అదే మరి నేను గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టలేక నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, కొట్టుకోబోయింది. ఆ గేటు పెట్టడానికి టెండర్ పిలిచారు, టెండర్ పిలిస్తే ఎవడు రాకపోతే 2 సీజన్ల ఒక గేటు పెట్టలేని పరిస్థితి, ప్రభుత్వం పైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి, దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మాదిరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు,